స్మరణ హరిర్హరతి పాపాని దుష్టచిత్తేరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః అని చెప్తున్నాడు. ఏమని? హరిర్హరతి పాపాని. హరి అంటేనే తెలుస్తున్నది ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు, హరిస్తాడట. దేన్ని? పాపాన్ని. సర్వ దుఃఖాలకి అజ్ఞానములకి అదే కదా మూలం, దాన్ని హరిస్తాడు. తెలియకుండా చేసిన వస్తుందండి అంటే అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. తెలియకుండా ముట్టుకున్నా నిప్పు కాల్చకుండా ఊరుకుంటుందా? అందుకు హరిస్మరణ ఏమాత్రము చేసినా కూడా వృధా కాదు. గుర్తుపెట్టుకున్న హరిస్మరణ సత్యం, లోకస్మరణ అసత్యం. అది నిజానికి స్మరించి నువ్వు ఆరోపించుకోవలసిందే తప్ప స్వాభావికంగా అదేమీ చేయలేదు. హరిస్మరణ మాత్రం పాపక్షయం. ముందు పాపక్షయం జరగనేయండి, తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించవచ్చు. కనుక పాపక్షయిశ్చ భవతి స్మరతాం తమ అహర్నిశం. అహర్నిశం, అహర్నిశం అంటే పగలు రాత్రి. పగలు రాత్రి ఆయన్నే స్మరించడం చేత పాపక్షయం జరుగుతున్నది. సర్వభూత స్థితే తస్మిన్ మతి మైత్రీ దివానిశం భవతాం జాయితామేవం సర్వక్లేశాన్ ప్రహాస్యథ. స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్తున్నాడండి ప్రహ్లాదుడి బోధ. ఏమని? హరిని స్మరించు అని చెప్పాడు. ఎవడా హరి? సర్వభూత స్థితే తస్మిన్. అన్ని భూతముల యందు ఉన్నటువంటి ఆయన యందు నీ బుద్ధిని మైత్రీ భావంతో పెట్టి ఉంచుకో అన్నాడు. ఇక్కడ సర్వభూతముల యందు ఆయనే ఉన్నప్పుడు నీకు ఏ భూతము యందు కూడా ద్వేషం ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ రాక్షస కొడుకులు, సామాన్యులు కాదు, రాక్షస పుత్రులు. వీళ్ళందరికీ ఎప్పుడు వీళ్ళు చదువుకున్న చదువంతా కూడా ద్వేషభావంతో అవతల వాడిని ఎలా సాధించాలో ఆ నాలెడ్జే అంతే. మనం చాలా చాలా అభివృద్ధి చెందిన దేశాలు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కువ ఏ ఇండస్ట్రీని డెవలప్ చేస్తారో తెలుసా? మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, మీకు లోకజ్ఞత ఎక్కువ, మాకంటే పురాణ జ్ఞానం ఏదో. వాళ్ళు ఎక్కువ చేసేది ఏమిటంటే యుద్ధం కోసం తయారు చేసే పరికరాలు, వాటికి ఎక్కువ ఖర్చు పెడతారట.